బ్రదర్ రాజు ఆయన ఎట్లున్నది హైదరాబాద్ తలకాయ నొప్పి ఉందా? మీరు ప్రశాంతమైన బ్రతుకులు బతికి మమ్మల్ని ప్రశాంతంగా కూడా చేస్తున్నారు. ఇక్కడికి వచ్చి కూడా మీరు ఇట్లా చెప్తే ఎట్లనే మా ఇంటర్వ్యూ చూసి మళ్ళీ ఏమంటారు అంటే ఇక ఆడ అలవాటైంది అన్న, విలేజ్లో అలవాటే ఒకటేసారి ఇక్కడికి వస్తే సౌండ్కు లేకపోతే ఇంకా ఇది స్మెల్కి ఇదంతా కొంచెం తలకాయ నొప్పి. ఏంది నేను ఇచ్చిన బుక్ చదివినరా మీరు? అన్న అంటే కొంచెం వరకు అయినా మరి పూర్తి చదవలే అన్న, కొంచెం వరకు అయినా మంచి అనిపించింది. మెల్లమెల్ల ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోవాలి మేము కూడా. అంటే ఫస్ట్ తెలియదు కదా ఎట్లా మూవ్మెంట్ చేయాలి ఎట్లా ఏదని. మీరంతా బిజీ రాజు. ఇప్పటిదాకా శ్రీకాంత్తో మాట్లాడినా అన్న శ్రీకాంత్ అన్నతో. అన్నకన్నా నువ్వే పాపులర్ మొత్తంలో. అంటే అన్న స్క్రీన్ అవతల ఉంటాడు, మేము స్క్రీన్ ముందు ఉంటుంటాం. అంటే యాక్టింగ్ చేసి ఇట్లా అట్లా అందరు జనాలు గుర్తుపడతారు. అన్న ఏంటంటే ఎన్నుకుని నడిపిస్తాడు అన్నట్టు. ఓకే సరే, నిన్ను కొన్ని స్పెసిఫిక్ క్వశ్చన్స్ అడుగుతా మన వాళ్ళకి అందరికి కలిపే విధంగా. నీకు బిడ్డ పుట్టింది కదా? బిడ్డ అన్న. కూతురు పుట్టినాక నీ ఆలోచన ఏమన్నా మారిందా ఫైనాన్స్ పరంగా? అంటే నాకు చెప్తున్నా అన్న, నాకు ఇట్లా ఫైనాన్స్ పరంగా అట్లా ఏం నాలెడ్జ్ లేదు, అట్లా చేయాలని కూడా ఆలోచన కూడా లేకుండే. మొన్న మీరు మన అక్కడికి వచ్చారు కదా అన్న, మనకు వచ్చి ఆ ఇంటర్వ్యూ, దాని ద్వారా నాకు కొంచెం అవగాహన వచ్చింది అంతే. అంతకుముందు నాకు అంటే నేను మా అమ్మాయి అనిపోయినాక పెళ్లి చేసుకున్నాక నేను ఒకటే అనుకున్నా, నాకు ఫస్ట్ బిడ్డ పుట్టాలి, మళ్ళీ అమ్మ వస్తే మంచిగా ఉంటుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో దేవుని కూడా అదే మొక్కిన, బిడ్డ పుట్టాలని. దేవుని దగ్గర బిడ్డ పుట్టింది. కానీ ఆ ప్లానింగ్స్ ఏం లేకుండే అన్న, ఇట్లా ఏది మంచి ఏది ఇచ్చాడు. ఆ విలేజ్లో ఏమంటారంటే బిడ్డ పుట్టినాక వెంటనే ఎల్ఐసి తీసుకో, లేకపోతే సుకన్య సమృద్ధి సంథింగ్ అట్లా తీసుకోమన్నారు. కానీ ఒకసారి శ్రీకాంత్ అని అడిగి డిసిజన్ తీసుకుందామని అనుకున్నా. ఆల్రెడీ ఒకటి పప్పులో కాలేసిన, ఎల్ఐసి కట్టిన ఓ 10,000 పెట్టి. అన్న చెప్పిండు, రాజు అట్లా ఇట్లా కాదన్న వాళ్ళే, సరిగా మనం ఏం చేయలేం, అయితే కట్టినాము. ఇక దాన్ని స్టాప్ చేసిన అన్న. అదే ఏం కడితే మంచుకుంటుంది, ఎట్లా కడితే మంచుకుంటుంది, ఆడపిల్ల కదా. నెక్స్ట్ మళ్ళీ మా వైఫ్ మళ్ళీ కన్సీవ్ అయింది. ఇక అసలు ఏం చేస్తే మంచిగా ఉంటుంది, నేనే కదా నా బామ్మది అట్లే ఉంటారు. అట్లా కదా అనేది. ఈ ప్లానింగ్ పాప గురించి పెట్టు. అసలు లైఫ్లో కూతురు పుట్టినాక కావాలని ఆలోచన మారిందా? అరే నేను ఇంకా రెస్పాన్సిబుల్ ఉండాలి, నా కూతురు వచ్చింది బాధ్యత అని ఫీలింగ్? అట్లా అయిందన్న, ఎందుకంటే ఆడపిల్ల కదా, కొంచెం మనం కూడా జాగ్రత్త ఉండి పైసలు కొంచెం సేవ్ చేసుకుంటే బెస్ట్. అంటే మనది నడిచింది, కానీ ఇప్పుడు మనం వాళ్ళకి కొంచెం అది చేయాలి కదా అనిపించింది. చూసినావా, నాకు ఏమర్థమైంది అంటే అమ్మాయి పుట్టిన ప్రతి ఒక్కరిని లైఫ్ చేంజ్ అవుతుంది. అది కూడా ఎట్లా చెందుతుంది, బెటర్మెంట్ అవుతుంది. ముందు బాధ్యత పెరుగుతుంది, ఆలోచన పెరుగుతుంది, బిహేవియర్ మారుతుంది. అమ్మాయి ఉన్నోడు ఎట్లా పడితే అట్లా బిహేవ్ చేయలేడు. అవునవును, కొంచెం ఇక అదుపులో పెట్టుకుంటాడు ఏదైనా. ఒక మాట జారలేం కదా మన బిడ్డ ముందు. సో చాలా డిసిప్లిన్ వస్తుంది. అందుకే ఓన్లీ అమ్మాయిలు ఉన్న వాళ్ళకి నేను ఫైనాన్షియల్ ప్లాన్ చేసినప్పుడు చూస్తే ఏమర్థమైంది అంటే వీళ్ళకి చాలా ఎక్కువ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఓన్లీ అమ్మాయిలు ఉన్న వాళ్ళు ఎక్కువ రోజులు బతారు. ఎందుకో తెలియదు కానీ ఎవరైనా నెగిటివ్ తీసుకుంటే. ఎందుకంటే అమ్మాయిలు కాస్త కేరింగ్ ఉంటారు. ఇప్పుడు ఒక వ్యక్తికి కూతురు కొడుకున్నారు అనుకో, కొడుకు రోజు మాట్లాడతారో లేదో తెలియదు కానీ కూతురు రోజు మాట్లాడుతుంది పేరెంట్స్తో. అందుకని వాళ్ళ హెల్త్ చాలా బాగుంటుంది. వాళ్ళు ఓన్లీ మాట్లాడటం ఒక్కటే ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, కానీ అది కూడా అబ్బాయిలుగా చేయలేము మనం. అమ్మాయిలు చేస్తారు. చాలా అదృష్టం ఉండాలి. అందుకే నీకు అమ్మాయి పుట్టింది. మొక్కుకున్నాను నేను, మంచిగా గట్టిగా మొక్కుకున్నా. ఎక్కడ కొట్టగట్ట అంటే ఇక ఏ దేవుడు అని కాదు, దేవుడికి మొక్కుకున్నా అంతే. మా అమ్మకే మొక్కుకున్నా కావచ్చు, మళ్ళీ సాధించిన మొత్తం అంతే అన్న. గుడ్ గుడ్ గుడ్. అంటే అసలు ఇప్పుడు నేను చూస్తాను, నేను వచ్చినప్పుడు చూసిన కదా మీరంతా ఆల్రౌండర్స్, ఫిల్టర్లెస్. మీరు మాట్లాడేది ఎక్కడైనా ఒకటే, ఒక పదం కూడా అటు ఇటు పడదు, కెమెరా ముందైనా వెనకైనా. అవునన్నా. ఈ జర్నీలా నో డౌట్ శ్రీకాంత్ అన్న ఇన్స్పిరేషన్ అంతేగా మీకు అందరికీ. నాకు అర్థమైంది, మీరు ఎప్పుడు పేరు తీస్తారు, మాట్లాడతారు. సో లైఫ్లో శ్రీకాంత్ అన్న దగ్గరికి వచ్చినాక ఏం చేంజ్ అయింది? రాకపోతే ఎట్టుండదు లైఫ్? ఇంకా బెటర్ ఉండదు అనుకుంటావా? లేదన్న, అయితే నేను కొంచెం ఇక ఊళ్ళో కొంచెం మాస్ క్యారెక్టర్ చిచ్చోరా ఉంటారు కదా, ఆ టైప్ నేను. ఇక మొత్తం కొంచెం లొల్లిలు కాలేజీలలో అట్లిట్లుండే. ఇంకా మా అమ్మ చనిపోయింది 2014లో. ఇక మా నాన్న ఉండి సరే ఇక చదువు అక్కడికి బంద్ చేసాయి. మాదికు కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట ఇట్లా ఎట్లా అంటే వలస పోతారు అన్న దుబాయ్కి. ఇక మనతో మనకి ఇల్లు కూడా లేకుండా అప్పటికి. మనకి ఇల్లు లేకపోయేసరికి బాపు ఇక దుబాయ్ పంపిద్దామని అంత అయిపోయింది. పాస్పోర్ట్ చేసేసిన, వీసా వచ్చింది, 10 daysలో పోవాలి. ఇక అంతా అయిపోయింది. ఇక అన్న నేను అప్పుడప్పుడు మీటింగ్స్ నాకు బాగా ఇంట్రెస్ట్ అన్న, యూత్ మీటింగ్స్. అన్న వాళ్ళ డాడీ మొండే సార్ ఇట్లా యూత్ మీటింగ్ చేస్తుండే. నేను మంచి సింగర్ అన్న, అంటే చిన్న పాడుతుంటే అట్లా అన్న వాళ్ళు కనెక్ట్ అయిపోయారు. కనెక్ట్ అయిపోయేసరికి ఇక అన్న నుండి ఒక టైంలో వచ్చి ఇట్లా వేద్దాం అనేది, కష్టపడదాం అట్లా అనేసరికి నేను మా నాన్న తెలియకుండానే పోయి కొరుట్లా అని ఉంటా అన్న, అక్కడ పాస్పోర్ట్ తీసుకొని వీసా తీసుకొని, మా నాన్నకి తెలియదు. ఇక 10 daysకి ఇంకా నేను బట్టలు కొనుక్కున్నాం, అన్ని కొనుక్కున్నాం, పోతలేడు ఇక మా ఓడు అనే టైంకి మా వాళ్ళు అందరు తిట్టుడు కొట్టుడు అదంతా జరిగింది.
అసలు విషయం చెప్పలే మెల్ల అన్ననే మా బాబును ఇక ఇట్లా కన్విన్స్ చేసి ఇక ఇట్ అయిపోయింది అన్నయ్య. అది లేకపోతే నేను ఆడికి లేబర్ పని మీద పోతుంటుంది దుబాయ్. కడి అయితే మై విలేజ్ తరపున గెస్ట్గా పోయినాను దుబాయ్కి నేను. బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అదే కదా. అదే అన్న. అవును, ఇప్పుడు రౌడీజం చేసినావు అంటే రౌడీజం కాదు కానీ ఇక ఉంటాయి అన్న కాలేజీలో లుల్లీలు అట్లా ఇట్లా. దాంతో ఇంప్రెస్ చేసినావు మీ వైఫ్ని? అట్లనే అన్న, అంటే వాళ్ళు మెయిన్ అన్న ఏ అట్లా జరిగింది. పాటలు పాడుతున్నావు కదా, నేను మంచి పాట సింగర్ అన్న. మీ వైఫ్ గురించి నువ్వు పాడిన ఫస్ట్ పాట పాడిన అట్లేం లే అన్న. నేను తెలంగాణ ధూమ్ధామ్ అమ్మ సాంగ్స్ ఇట్లుంటాయి అన్న. మరీ లేడీస్ ఇంప్రెస్ చేసే అంత పాటలు నేను వాడలేను, నాకు రాదు. అసలు మీ వైఫ్ గురించి పాట పాడలే ఇప్పుడు? లేదన్న పాడలే. పాటలు అంటే మామూలుగా స్టేజ్ మీద దాన్ని రికార్డ్ చేసినావా ఏమన్నా? ఆ స్టేజ్ మీద అంతే అన్న. ఏమన్నా ఇప్పుడు మా విలేజ్లో ఎన్ఎస్ఎస్ క్యాంప్ అని అన్న వాళ్ళు జరుపుతున్నాయి కదా మొండే సార్ వాళ్ళు, అట్లా అవేర్నెస్ వీడియోస్ కానీ లేకపోతే అమరుల దాని గురించి కానీ అమ్మ సాంగ్స్ కానీ ఇట్లా వాడటం. ఉద్యమంలో వాడినావు తెలంగాణ ఉద్యమంలో? పోయినా అన్న, నేను డప్పు కొడతా మంచిగా అట్లా పోయినా. అప్పుడు నాకు 500 ఇట్లా ఇచ్చేటోళ్ళు అన్నట్టు. అప్పుడు మీ టీంలో అందరి ఇన్స్పిరేషన్ ఏనా బాయ్? అందరి దగ్గర నేర్చుకుని ఏదో ఒకటి దొరుకుతుందా మాకు? అట్లే లేదు ఇక విలేజ్లు ఉన్నాం కదా అన్న. ఇక ఎవరో ఒకరు అంటే టాలెంట్ ఉన్న ఏది ఉన్న అవకాశం ఇచ్చేటోళ్ళు చాలా తక్కువ మంది అన్న. ఆ అవకాశం మనకు శ్రీకాంత్ అన్న రూపంలో వచ్చింది, మేము వినియోగించుకున్నాం అంతేగా. అంటే మనకి ఎంత టాలెంట్ ఉన్న అవకాశాలు దొరికాయి అన్న. ఆ అవకాశం శ్రీకాంత్ అన్న రూపంలో వచ్చి ఇట్లా కాదు ఇట్లా చేసుకుందాం తమ్ముడు, ఇట్లా అయితే మంచిగా ఉంటుంది అన్న వాళ్ళే దానికి మేము మోళ్ళవుడు అన్న చెప్పిన వీటికి మేము ప్రిపేర్ అవి చేసుడు. ఇక అది కొంచెం కనెక్ట్ అయింది. మళ్ళీ అన్న థాట్స్ మా థాట్స్ అన్ని సేమ్ ఉంటాయి. అన్న వాళ్ళు ఏదైనా చెప్తే చేసేంత ఓపిక మాకు ఉంటుంది, అన్నకి ఇంకా మాకన్నా పెద్ద ఓపిక ఉంటుంది. ఎందుకంటే అసలు ఇంత అది ఉండదు, ముందు చూపు బాగుంటుంది అన్న. మొత్తానికైతే అన్నకి ఫైనాన్స్ పరంగా వస్తాయి అన్న. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారా మీరు? నేను అన్న హెల్త్ ఇన్సూరెన్స్ చేయించిండు, టర్మ్ ఇన్సూరెన్స్ చేయించిండు. ఎందుకంటే అన్న నాకు టర్మ్ ఇన్సూరెన్స్ అది తెలియదు అన్న. ఏందని ఈ టర్ము ఈ బిర్ము ఇది ఏంది నాకు అర్థం కాలంటే, రాజు ఇట్లా ఉండాలి కన్ఫర్మ్ హెల్త్ను టర్మ్ ఇన్సూరెన్స్ మనిషికి ఉంటే బెస్ట్. ఎందుకంటే ఫ్యూచర్ మనం చెప్పలేము ఏదేది అనుకుంటున్న వాళ్ళు అన్ననే చేసేసిండు. హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ రెండు చేసేసిండు. నేను అన్న మా చుట్టాలకు కూడా చెప్తున్నా ఇట్లా ఉంటుందట, నాకు కూడా తెలియదు మరే మంచి చేసుకుంటే బెస్ట్. ఎందుకంటే అంతకుముందు 1 year బ్యాక్ మా అక్కకు యాక్సిడెంట్ అయ్యి చనిపోయింది. అసలు ఏ హెల్త్ ఇన్సూరెన్స్ లేదు, ఏం లేదు. సో వాళ్ళు బాగా స్ట్రగుల్ అయిపోయారు మనీ గురించి. మేమే అంటే మన మై విలేజ్ సుధార అట్లా కొంచెం ఫండ్ రేజ్ చేసి అది చేసినాం. అసలు జీరో ఏం లేకుండే. సో నాకు అప్పుడు కూడా అవగాహన వచ్చింది, అరే ఏదో ఒక ఇన్సూరెన్స్ ఉంటే కూడా కొంచెం మంచిగా అవుతుండే కదా అవన్నీ. సో అప్పుడు నాకు ఘోరంగా అనిపించింది, చేసుకోవాలి మనిషి అంటే హెల్త్ టర్మ్ ఇన్సూరెన్స్ చేసుకుంటే బెస్ట్ అనిపించింది అన్న. అంటే మనకి అయితే తప్ప మనకు అవగాహన అత్తలేదు. అది మన అంటే వీడియోల ద్వారా ఏదో మనం అవేర్నెస్ చేస్తే తప్ప మనిషికి. ఇప్పుడు నేను పోయి మా చుట్టాల కాలేజీలకి చెప్తే ఏమనుకుంటారంటే ఇంకా కమిషన్ వస్తుంది కావచ్చు, అట్లా వస్తుంది కావచ్చు అనుకుంటారు. కానీ అదే మనకే జరిగితే, ఇంట్లో జరిగితే అప్పుడు ఒక అవగాహన వచ్చి అదవుతుంది. అంత దూరం ఎందుకు ఆలోచించడు, డైరెక్ట్ చెప్పినప్పుడు అదే హెల్త్ గురించి దాని గురించి చేసుకుంటే బెస్ట్ కదా అని ఒక ఒపీనియన్ అన్న. అంతే. సూపర్. ఇక నీలాంటి వాడు చెప్తే చాలా మందికి రీచ్ అవుతుంది. ఇన్వెస్ట్మెంట్లు ఏం చేస్తున్నావు మరి నువ్వు? అన్న ఇప్పుడైతే నాకు అవగాహన లేదన్న దాని పరంగా. అదే ఒకసారి మిమ్మల్ని అడిగి అన్న కూడా చెప్తాన్నాడు చేసుకోవాలన్న. ఎందుకంటే ఇక మనం కూడా ఇల్లును కాపాడుకుంటా మనం కాపాడుకుంటేనే కొంచెం మనకు కూడా బెటర్ ఉంటుంది కదా. మళ్ళీ కూతురు మీరంతా సూపర్ ఫైనాన్షియల్ ప్లానర్లు అందరు. గంగవతో పాడేటప్పుడు ఆ రోజు ఆమె ఇన్వెస్ట్మెంట్లు ఆమె ఇంకా తోపన్న. అంటే విలేజ్ ఏంటంటే చిట్టీలు వేస్తారు అట్లా ఇస్తారు. కానీ మా నాన్న అంటుండే అన్న, అంటే ఎందుకంటే మా నాన్న చిట్టీలు వేసి మోసపోయాడు. అంటే మోసం వెళ్ళలేక కట్టలేక. మా బాబు ఎప్పుడు అదే అంటాడు, నేను ఇంతవరకు చిట్టీలు వేయాలన్నా. ఒకసారి వేసిన ఇక అది కట్టేసిన. మా నాన్న అదే అంటాడు, అరే అద్దర చిట్ల జోలికోవద్దు, ఏదైనా ఉంటే హోమ్ లోన్ ఏదైనా వేసుకుందామని మేము హోమ్ లోన్ తీసుకున్నాం అన్న. హోమ్ లోనే తీసుకున్నాము. చిట్టీల జోలికి అయితే నేను బోదాల్చుకోలేనా పోను కూడా. ఇక మన వాళ్ళు అడిగారు ఉంటావా అంటే నాతో కాదని చెప్పాను. ఎందుకంటే ఆ భయం, ఇక మా బాబు ఇప్పుడు ఇక ఎందుకు అని ఆ భయం ఉండే. నువ్వు ఖచ్చితంగా నా సజెషన్ ఏంటంటే, మీ పాపకి ఒక మంచి ఎస్ఐపి చేసుకుందాం. మీ పాపకి ఆమె పేరు మీద మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి, నో ఇన్సూరెన్స్. అది మంచి మనీ గ్రో అవుతుంది, పాపతో పాటు అది గ్రో అవుతుంది. అవకాశం ఉంటే పాపకు ఒక గోల్డ్ స్కీమ్ కూడా కట్టి టైం గోల్డ్ కొనుక్కుంటే చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అది మనకి. రేపు మన బిడ్డను మనం చూసుకున్నప్పుడు కదా, ఏ పండగకో పుట్టినరోజుకో మనం బంగారం వేస్తే మనకు అందంగా కనపడుతుంది కదా. ఇక హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాక చేయాల్సినవి ఇవే. హెల్త్ టర్మ్ తీసుకుంటే అన్ని అన్సర్టెనిటీ అంటారు కదా, అనుకోకుండా జరిగేదానికి మనం ప్రొటెక్ట్ చేసినట్టే కదా. అది మనం చేయలేం కాబట్టి, మనకు స్తోమత సరిపోదు కాబట్టి. ఆ రెండు ఇల్లు కొనుక్కున్న హోమ్ లోన్ బెస్ట్. అది
పర్ఫెక్ట్ ప్లాన్ చేసి ఉండవు. హోమ్ లోన్ ఇల్లు కొనుక్కోడు, హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్. అన్న వాళ్ళు సజెస్ట్ చేసిన అన్న నేను ఇక ప్రశాంత్ ఉన్నాడు కదా మన ప్రశాంత్ అన్న వాళ్ళు ప్రశాంతే చూసుకున్నాడు. అంటే మనకు కొంచెం నేను చెప్తున్నా అన్న మనం కొంచెం ఇంటరు డిస్కంటిన్యూ ఎక్కువ అవగాహన అంటే మాట్లాడతాం చేస్తాము నలుగురిని ఇట్లా ఇంప్రెస్ చేస్తాం కానీ కొంచెం దాని పరంగా మనకు తక్కువ నాలెడ్జ్ ఉంది. సో ప్రశాంత్ మనోడు శ్రీకాంత్ అన్న వీళ్ళందరూ కొంచెం నాకు మన టీం కూడా కొంచెం సపోర్ట్ చేసుట్లా అట్టిట్లా చేసుట్లా కొంచెం నేను అంటే ఆ రూట్కి లేకపోతే నేను అప్పు తెచ్చుకున్నా లేకపోతే చిట్టీలు వేసుడా ఇట్లా జరుగుతుండే కావచ్చు. ఇప్పుడు అప్పు లేదు కదా? ఇప్పుడు లేదన్న ఒకటి బంగారంది లోన్ ఉంది అది ఎట్లా కట్టాలో ఆలోచిస్తున్నా అంతే. ఈఎంఐ ఇప్పుడు బంగారం ఉంది అంతే, ఇంకా అప్పు లేదు. హోమ్ లోన్ ఈఎంఐ అన్నది గోల్డ్ మీద లోన్ ఉన్నది. గోల్డ్ మీద ఒక 150 ఉందన్న అంతే. బాకెట్లో మిత్తికి వచ్చింది ఏం లేదు. ఏం లేదండి టోటల్ అయిపోయింది మొత్తం. అసలు ఏం ఆరోగ్యంగా ఉన్నావు, హెల్త్ ప్రాబ్లమ్, హెల్త్ ప్రాబ్లమ్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. ఉంది చాలుగా ఈ 3 ఉన్నోళ్ళు ధనవంతుడే. అదే అన్న ఆ రోజు మీరు చెప్పారు కదా అప్పు లేనోడు హెల్త్ మంచిగా ఉన్నాడు ఆడిగా సేఫ్ అంతే, ఏదైనా చేసుకోవచ్చు. అదే అదే ఆరోగ్యం పాడు కాని పనులు అదే విద్యుత్ తెచ్చుడు. మళ్ళీ మెయిన్ ఏంటంటే చిన్నప్పటి నుంచి మాకు అంటే మా టీమ్ లో మాకు ఎవరికి స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ అలవాటు లేదు మొత్తానికి. అసలు అది దేవుని దయ అనుకోవాలి. అరే మీరు అట్లా కాదు, దేవుని దయ కాదు కదా, మీ సరౌండింగ్స్ అంతా ఎవరు తాగండి. గ్రేట్. అది ఒక మనిషికి ఇంతకంటే డిసిప్లిన్ ప్లానింగ్ ఏం అవసరం లేదు. రాదు పర్ఫెక్ట్ నువ్వు చేసింది అందరు ఇది ఇంప్లిమెంట్ చేస్తే చాలు. మేము గంటలు ఫైనాన్షియల్ ప్లానింగ్ కన్నా నువ్వు చేసింది ఇంప్లిమెంట్ చేస్తే నిన్ను కాపీ చేస్తే కూడా చాలు లైఫ్లో. అదే రాంగ్ అనుకున్నా మరి గోల్డ్ లోన్ ఉంది, గోల్డ్ లోన్ ఉంది కదా అది ఎట్లా కట్టచ్చు ఎట్లా కడితే ఎట్లుంటుంది అని మైండ్లో నాకు తిరుగుతుండే అన్న. చెప్పద్దా గోల్డ్ లోన్కి ఒక రోజు వస్తుంది, ఆ రోజు తీర్చేస్తాం అంతే. అదే అన్న అందుకోసం వెయిట్ చేస్తున్నా. గోల్డ్కి టైం వస్తుంది. అంటే ఇప్పుడు మీ వైఫ్ అలా ఇంట్లో ఎవరికైనా పెళ్లి ఉందనుకో తీయాల్సి వస్తుంది. అవునవును అవును కదా, నీ బిడ్డ ఏదైనా ఫంక్షన్ పెట్టుకోనుకో బర్త్డేకి తీయాల్సి వస్తుంది. సో గోల్డ్ కరెక్ట్ గా ఎప్పుడు చెప్పేలా ఆ గేమ్ ఆడిస్తుంది మొత్తం. అదే చూసుకుంటది అంతా. అది తక్కువ వడ్డీ కదా అన్న. అవును ఇప్పుడు అదే పైసలు నువ్వు బయట చేస్తే ₹2 మిత్తి నడుస్తుంది మీ దగ్గర. అవును ₹2 అన్న అవసరం ఉంటే మనకి అంత ఇంపార్టెంట్. ఇంకా వేరే వాళ్ళు సతాయిస్తారంటే ₹3 మిత్తి పోతుంది, ₹4 మిత్తి పోతుంది, ఘోరంగా ఉంటుంది అన్న. మరి గోల్డ్ ₹1 మిత్తి కూడా కదా, అంతకంటే తక్కువ కదా. అవును తక్కువ అన్న తక్కువ కదా. కాబట్టి ఇదే బెస్ట్. నేను అందరికి చెప్తా లోన్ అంటే ఫస్ట్ గోల్డ్ లోనే తీసుకోండి. అప్పుడు నెలకు 2000 కట్టే దగ్గర 1000 కడుతున్నాం కదా, ₹1000 సేవ్ అయినట్టే కదా. అవును సేవ్ అయినట్టు. అవును కదా, మంచి పని చేసినాం గోల్డ్ లోన్ తీసుకో. అదన్న గోల్డ్ లోన్ హోమ్ లోన్ అంతే, ఇవి 2 ఉన్నాయన్న. ఇవి నీకన్నా మంచి లోన్లో ఉన్నాయి. అంటే అదే ఇక చెప్తున్నా అన్న మనం పక్క పొంటోళ్ళు వాళ్ళు సజెస్ట్ చేసేట్లా మన లేకపోతే నేను అంటున్నా కదా అన్న, లేకపోతే ఆ చిట్టీలు అటు పోతే ఏమవుతుండను. పర్ఫెక్ట్ రాదు చాలు. ఇక నువ్వే చేసిన ఫైనాన్షియల్ ప్లానింగ్ మొత్తానికి నేను ఒక్కడిని ఫాలో అయితే చాలు. బాటమ్ లైన్ నువ్వు చెప్పిందే. లోన్ అంటూ తీసుకుంటే తక్కువ వడ్డీ తీసుకోవాలి తప్పనిసరి. అయితే అది మనకు గోల్డ్ లోన్ ద్వారా వస్తుంది. గోల్డ్ ఉంటే గోల్డ్ లోన్ పెట్టుకోండి, తప్పేం లేదు. కావాల్సినప్పుడు ఇడిపించుకుంటాం. ప్రతి ఒక్కళ్ళు ఇల్లు అయితే మంచిగా కట్టుకోవాలా, ఎందుకంటే ఎంత మంచి ఇల్లు ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటాం. దానికి అవకాశం ఉంటే హోమ్ లోనే తీసుకోవాలా, మళ్ళీ మిత్తికి తేవద్దు. ఈ 2 హెల్త్ ఇన్సూరెన్స్ మస్ట్ ఫ్యామిలీ మొత్తానికి. పిల్లలు పుడితే 90 రోజులు రాగానే హెల్త్ ఇన్సూరెన్స్ యాడ్ చేయాలి. మీరు యాడ్ చేసిందా మీ పాపని? ఇంకా లేదన్న, అది ఇప్పుడు యాడ్ చేద్దామని అనిండే అన్న. ఇట్లా ఎన్ని రోజులు ఇప్పుడు పాపకి? 16 months అన్న. మరి 90 daysకి యాడ్ చేయాలి, 3 monthsకే. యాక్చువల్లీ మన ఆధార్ కార్డును బర్త్ సర్టిఫికేట్ రాకుండా అవసరం లేదు. అక్కర్లేదు, ఈ రోజు ఫోన్ చేసి యాడ్ చేయండి, అయిపోతుంది. చేస్తామన్నా చేస్తాం, ఇంటర్మెన్షన్ మధ్యలో ఎప్పుడైనా చేసేచ్చు. ఓకే ఓకే. ఇప్పుడు ఎట్లానా అంటే మా చిన్నానికి సుకన్య సమృద్ధి వేస్టా మ్యూచువల్ ఫండ్స్ అవన్నీ అది ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నాయి. ఎందుకంటే ఎల్ఐసి కట్టి నేను 10,000తో బాండ్ కూడా వచ్చింది, నేను ఇంకా కడతలేను. అది ఏం చేయాలో అర్థమైతలేదు. మనం రివ్యూ చేద్దాం, ఆయన చేద్దాం దేంట్లో ఎంత పడదాం డిసైడ్ చేద్దాం. సుకన్యలు ఎంత పట్టాలి, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్లు ఎంత పట్టాలి డిసైడ్ చేద్దాం. రాత్రి ఒక స్కీమ్ పెట్టినా నేను శ్రీకాంత్కి, అది మనం డిస్కస్ చేసి డిసైడ్ చేద్దాం. రైట్ రాజు, థ్యాంక్ యూ.